this week is Christmas, amen? And after that, we won't be singing the Christmas carols again for the next year. So, thing is, Jesus came on the face of this earth. He healed the sick, he delivered, he redeemed people, and he died on the cross. But the mission of Jesus was not just that. It was to reveal the Father, reunite the Father with us, amen? So, to cut everything down, it's just this. If we are stuck between the loop of Christmas, Good Friday and Easter, we are missing the point. The point is, every Christmas, how much more our relationship with our Father grew, amen? So this week, this Sunday, we are not singing any Christmas carols, but we are going to sing about the Father, amen? So even as we are singing about the Father, I want you to look at each and every verse and remind ourselves what the Father is for us and what our relationship is, amen? How many of you are ready to praise the Father today? Praise God. Let's all start with the word of God. Father God, thank you for this time, and thank you for the people in this room, Lord. Even as many have to come, Lord, help all of us to reach here safe and sound, and together in one spirit, help us to praise and worship you. Lord, even as we're worshiping you, Lord, we beg and we plead for your presence among us, and we ask you to be seated on the throne of our praise, Lord. For you and for you only be the glory. In Jesus' name I pray. Amen. అందరం కలిసి ప్రభునామం నాకు ఆశ్రయమైన పాట పాడి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. అందరం చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. లెట్స్ ఆల్ క్లాప్ అండ్ ప్రైజ్. ఆయనను స్తుతించెదను, ప్రభు మహిమన జీవితమే ఆయనను వెంబడింతును. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను, ప్రభు మహిమన జీవితమే ఆయనను వెంబడింతును. యెహోవా ఈరే అన్నిటిని చూచుకొనును, యెహోవా ఈరే అన్నిటిని చూచుకొనును. కొదువలేదు నాకు కొదువలేదు, కొదువలేదు నాకు కొదువలేదు, కొదువలేదు నాకు కొదువలేదు, కొదువలేదు నాకు కొదువలేదు. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను, ప్రభు మహిమన జీవితమే ఆయనను వెంబడింతును. స్వస్థతనిచ్చును, యెహోవా రాఫా
గిన్నె పొర్లుచున్నది. శుద్ధాత్మతో నింపును, నా గిన్నె పొర్లుచున్నది. జడియను బెదరను, నా యేసు నాతోనుండగా. జడియను బెదరను, నా యేసు నాతోనుండగా. మరణపు లోయలలో నే నడచిన వేళలలో, మరణపు లోయలలో నే నడచిన వేళలలో. అలలాతో కొట్టబడిన నా నావలో నేనుండగా, అలలాతో కొట్టబడిన నా నావలో నేనుండగా. ప్రభు యేసు కృప నన్ను విడువాక కాపాడును. ప్రభు యేసు కృప నన్ను విడువాక కాపాడును. అభయాన్నిచ్చి నన్ను అద్దరికి చేర్చును. అభయాన్నిచ్చి నన్ను అద్దరికి చేర్చును. జడియను బెదరను, నా యేసు నాతోనుండగా. జడియను బెదరను, నా యేసు నాతోనుండగా. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో. కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును. కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును. ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదన్. ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదన్. జడియను బెదరను, నా యేసు నాతోనుండగా. 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 హల్లెలూయా. మన తండ్రి మన తోడుండగా ఏ విషయంలో మనం జడియాల్సిన అవసరం లేదు, బెదరాల్సిన అవసరం లేదు. ఆమేన్. ఇన్ ద సేమ్ యాటిట్యూడ్ కెన్ యూ జస్ట్ లుక్ అవుట్ టు గాడ్ ఫర్ సమ్ మోర్ టైం. ఇంకొద్దిసేపు ఆయన స్తుతించి ఆరాధిద్దామండి. ఆయన సన్నిధిలో మన చేతులు ఎత్తి, మన స్వరములు ఎత్తి ఆయన కొద్దిసేపు స్తుతించి ఆరాధిద్దాం. ఆయన నమ్మదగిన దేవుడు. మన కోసం అతని ప్రియ కుమారుణ్ణి బలియాగంగా భూమి మీదకి పంపిన దేవుడు. ఇదిగో తన అరచేతిలో మనం చెక్కుకున్నా అని చెప్పినవాడు. కునుకక నిద్రించక మనల్ని కాపాడుతున్న దేవుడు. ఎల్లప్పుడూ మనకు తోడై ఉంటున్నవాడు. ఆయన నమ్మదగినవాడు, అబద్ధం ఆడని దేవుడు. అటువంటి తండ్రి మనకున్నందుకు మనందరం మనం స్తుతించి ఆరాధిద్దామండి. మనం ఏమై ఉన్నామో కేవలం ఆయన వలనే. మన జీవితంలో ప్రతి ఒక్క మంచి ఇవి ఆయన ఇచ్చిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన స్తుతిద్దామా, కొద్దిసేపు ఆయన కృతజ్ఞతాస్తుతులు చదివిద్దామా. ఈ క్రిస్మస్ సీజన్లో ఇదిగో మనము దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి, మన పాపాల నుంచి మనం దూరమై ఆయనకి దగ్గర అవడానికి యేసు ప్రభువాన్ని ఈ లోకంలోకి బలియాగంగా పంపిన తండ్రిని స్తుతించి ఆరాధిద్దామా. ఆయన సన్నిధి మనతో ఉంటే చాలు.
ఆయన మనతో ఉంటే చాలు. A little more time. Let's just lift our hands. Let's lift our voices and look towards God. తండ్రి దేవా, నువ్వు నాకుంటే చాలయ్యా, నా జీవితంలో అన్నీ ఉంటాయి. నువ్వు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు దేవా. ఆయన స్తుతించి ఆరాధిద్దాం. ఆయన ప్రేమను బట్టి ఆయన స్తుతించి ఆరాధిద్దాం. స్తుతికి ఆరాధనకి ఆయన మాత్రమే అర్హుడు. ఆయన స్తుతిద్దామన్నా. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా అని పాట పాడుతూ ఆయన స్తుతించి ఆరాధిద్దాం. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరం బిగ్గరగా పాడతామండి, అందరం కలిసి. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, నా
ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అవును తండ్రి నాయన, నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. మా జీవితంలో నీవు ఉంటే చాలయ్యా, నీ ప్రేమ మాకుంటే చాలు దేవా. మేము సంపాదించింది, మేము చేసినవన్నీ వ్యర్థముగా తండ్రి నీ ముందర ఎంచుకుంటున్నామయ్యా. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఎల్లప్పుడూ నీ కంచె మాతో ఉంచుమని, నీ శక్తితో మమ్మల్ని నింపి తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నామయ్యా. ఇదిగో ఇక్కడ నీ వాక్యం వినాలని కూడి ఉంచున్నగా తండ్రి, మీ దాసుల ద్వారా మాతో మాట్లాడండి. ఏ విషయంలో అయితే నాన్న మేము ఇంకా అవసరతలు కోరుకున్నాము, ఏ విషయంలో నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాము తండ్రి, ఈరోజు మాతో మాట్లాడమని వేడుకొంచున్నామయ్యా. నీ శక్తి మాలోంచి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని, ఆరాధన అంతటి బట్టి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. I request everyone to please be seated. Let's get into our next segment. For the worship message, I request Sunil Sianna to please come forward and minister the word to us. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ దినము నాకు ఏర్పాటు చేయబడినటువంటి వర్షిప్ మెసేజ్ కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము. దయచేసి అందరూ లేచి నుంచున్నట్లయితే అందరూ కలిసి చదువుకుందాం. 103వ అధ్యాయము ఫస్ట్ 5 వర్సెస్. 103వ కీర్తన మొదటి 5 వచనాలు అందరూ కలిసి చదువుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచున్నాడు. దయచేసి అందరూ కూర్చోండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మహోన్నతుడ గొప్ప దేవ, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, మీకే వందనాలు. ఇదిగో ప్రభు గతించిన పునరుత్థాన దినం నుండి ఈ పునరుత్థాన దినం వరకు మమ్మల్ని మీరు రెక్కల చాటుని కాచి కాపాడి భద్రపరిచినారు. ప్రభా, ఈ దినం జరగబోతున్నటువంటి సర్వీస్ అంతట్లో మీరు తోడుకోనండి. మీ వాక్యం ధ్యానం చేసుకునిచుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి మిక్కిలి వినయంతో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ 103వ కీర్తన ఇంతకుముందు కొన్ని వచనాలు స్టడీ చేసుకున్నామండి. దేవుడు ఇచ్చిన అవకాశం మేరకు మరొకసారి ఈ వచనాలు చూస్తే ఇది దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు దేవుడు చేస్తున్నటువంటి మేలులను బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఆయన ఎంకరేజ్ చేసుకుంటూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేస్తున్నటువంటి మేలులో దేనిని మరువకుము అని. మన జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి మేలులు చేస్తూ ఉంటాడు. దేవుణ్ణి స్తుతించడం మాత్రం, దేవుణ్ణి ఘనపరచడం మాత్రం
మనము ఎప్పుడు కూడా మానివేయకూడదు. సో మనం ఈరోజు ఈ విధంగా సజీవులుగా ఉన్నామంటే కేవలము దేవుడి యొక్క కృప, దేవుడు చేసినటువంటి మేలుని బట్టి మాత్రమే మనం ఈరోజు ఈ విధంగా ఉన్నాం. దానిని బట్టి మనము దేవునికి స్తుతించబద్ధులమై ఉన్నాం. అయితే దావీదు ఆయన జీవితంలో చేసినటువంటి మేలుల గురించి దేవుని స్తుతిస్తూ ఈ వచనాల్లో అన్ని చెప్పి ఉన్నాడు. ఈరోజు దేవుని చిత్తమైతే ఒక్క సింగిల్ పోర్షన్ ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. 5వ వచనంలో, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త దక్కుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. దేవుడు మనకి మన జీవితంలో చేసే మేలు, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త తగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాడు. అంటే పక్షిరాజు అంటే ఎవరు? పక్షిరాజు అంటే, ఒకసారి ఇంతకుముందు ఇంకొక యానిమల్ గురించి చెప్పాను నేను. యానిమల్ కింగ్డమ్కి కింగ్ ఎవరంటే లైన్. సో లైన్కి ఉన్నటువంటి లక్షణాలు మనం ఒకసారి ధ్యానం చేసుకున్నాము. అట్లాగే బర్డ్ కింగ్డమ్లో కింగ్ వచ్చేసి ఈగల్. బర్డ్ కింగ్డమ్లో కింగ్ ఈగల్ ఎందుకంటాము? ఇజ్ ఇట్ టాలెస్ట్ యానిమల్ ఆర్ బర్డ్? దాని ఎత్తును బట్టి మనము దానిని కింగ్ అని పిలవట్లేదు. అన్నిటికన్నా ఎత్తైన బర్డ్ ఎవరికైనా తెలుసా? టాలెస్ట్ బర్డ్ ఆస్ట్రిచ్. ఎన్ని ఫీట్ హైట్ ఉంటుందో తెలుసా ఎవరికైనా? అప్ టు ఇట్ కెన్ గ్రో అప్ టు 10 feet, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ కింగ్ ఆఫ్ బర్డ్. సో అది 10 feet పెరుగుతుంది, దాన్ని మనము కింగ్ కింద పరిగణించట్లేదు. అట్లనే అన్నిటికంటే ఫాస్టెస్ట్ ఫ్లయింగ్ అండ్ బర్డ్ ఎవరికైనా ఐడియా ఉందా? ఈగిల్ కాదు, ఫాల్కన్. అది ఫాస్ట్గా ఫ్లై చేయట్లేదు, అంత హైట్ లేదు. ఫాల్కన్ చాలా ఫాస్ట్గా ఫ్లై చేసే బర్డ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ కింగ్. వై? బికాస్ ఆఫ్ ఇట్స్ పెక్యులియర్ క్యారెక్టరిస్టిక్స్. సో డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్, దానికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలను బట్టి ఈగల్ని కింగ్ ఆఫ్ బర్డ్ అంటాం. అయితే కొన్ని ఈగలకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు చూద్దాం మనం. సో బిఫోర్ అది పక్షిరాజు అంటే ఈగల్ యొక్క యవ్వనము ఎట్లా క్రొత్తదవుతుంది, అది ఒక క్యారెక్టరిస్టిక్స్, దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం. అది చూసే ముందు దానికి ఉన్నటువంటి ఇతర లక్షణాలు ఒకసారి చూస్తే దాన్ని ఎందుకు కింగ్ ఆఫ్ బర్డ్ అంటామో మనం తెలుసుకోవచ్చు. బైబిల్లో అనేక యానిమల్స్ గురించి రాయబడి ఉంది. లైన్ గురించి రాయబడి ఉంది, డవ్ గురించి రాయబడి ఉంది, షీప్ గురించి, ఫిష్ గురించి. బైబిల్లో ఏది ఒక ఉపమానంగా రాసినా కూడా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. ఎనీ యానిమల్. సో దేవుడు ఒక యానిమల్ గురించి బైబిల్లో రాయించి ఉంచాడంటే ఎవ్రీ యానిమల్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఫరెంట్ స్పెషల్ క్యారెక్టర్స్. సో ఆల్మోస్ట్ అది ఉపమాన రీతిగా చెప్పబడినా డైరెక్ట్గా చెప్పబడినా ఈగల్ గురించి ఆల్మోస్ట్ 30 to 40 times మన బైబిల్లో మెన్షన్ చేయబడి ఉంది. దానికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు ఒకసారి చూద్దాం. కొన్ని లక్షణాలు ఏంటంటే, ఈగల్ ఫ్లైస్ ఎలోన్ ఎట్ హైయెస్ట్ ప్లేసెస్. అది మీరు ఈగల్ని ఎక్కడైనా చూస్తే మనం గుంపులుగా ఉండవు. ఒక ఈగల్ పరిగెడుతూ పైన వెళ్తూ ఉంటుంది, ఒక ఏరోప్లైన్ వెళ్ళినట్టు, ఒక ఫ్లైట్ వెళ్ళినట్టు పైన ఒకటే వెళ్తూ ఉంటుంది, చాలా హైట్లో వెళ్తూ ఉంటుంది. ఈ గూస్ కానీ మిగతా చిన్న స్పారోస్ ఇవన్నీ కూడా చాలా గుంపులుగా ఫ్లై అవుతూ ఉంటాయి. బట్ ఈగల్ ఒకటే మాత్రం చాలా హైయెస్ట్ ప్లేసెస్లో ఎలోన్ ఫ్లై అవుతూ ఉంటుంది, ఒకటే ఫ్లై అవుతూ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ నుంచి మనం ఏం నేర్చుకోగలం? అసలు క్రైస్తవులుగా పిలువబడినటువంటి మనము లోకానికి ప్రత్యేకపరచబడి వీ షుడ్ బి ఏ స్పెషల్ స్పెసిమన్. ప్రత్యేకంగా లోకానికి వేరు చేయబడి, సంఘంలో కాదు, సంఘంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఉండాలి, లోకానికి వేరు చేయబడి ఉండాలి. సంఘంలో ఉన్న వాళ్ళు ఒకలో నేను అది నో. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఫెలోషిప్కి అందరూ కలిసి ఉండి దేవుని రాజ్య స్థాపనకు పనిచేయాలి, కానీ లోకానికి వేరు చేయబడి ఉండాలి.
ఈగల్ ఎప్పుడు కూడా అంత హైట్లో అంత ప్రైడ్తో ఎందుకు అక్కడికి వెళ్తుంది అంటే దానికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం. సో విల్ గో త్రూ ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. అది ఎప్పుడు కూడా దాని టార్గెట్ కోసం దానికి ఏదైతే అనుకున్నదో అది టార్గెట్ ఎక్కడైతే సెట్ చేసుకుందో సపరేట్గా ఎలోన్గా అంత హైట్ ప్లేసెస్లో అంత హై ప్లేసెస్లో ఫ్లై అవుతూ ఉంటుంది. ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఈగిల్కి చాలా షార్ప్ విజన్ ఉంటుంది, వెరీ షార్ప్. అది హ్యూమన్ విజన్ కన్నా 8 times గ్రేటర్ దాన్. మనము ఒక 500 మీటర్స్లో ఉన్నదాన్ని ఈజీగా చూస్తుంటే ఆ స్క్రీన్ కనపడుతుంది నాకు, ఇంకా మంచి షార్ప్ ఉంది, ఇంకొక 10-100 feet ఉన్న స్క్రీన్స్ కొంతమంది చూడగలరు. బట్ హ్యూమన్ విజన్ కన్నా 8 times షార్పర్ దాన్ హ్యూమన్ విజన్ ఈగిల్కి ఉంటుంది. అది అట్లీస్ట్ ఒక 2 miles అవేలో ఉన్న ఒక ఆబ్జెక్ట్ని క్లియర్గా చూడగలదంట. 2 miles అవేలో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ని అంత పైన అది ఫ్లై అవుతూ కూడా నేల మీద ఉన్నటువంటి చిన్న కోడి పిల్లలను, చిన్న ఎలుకలు, ఏవైతే ఫిష్, వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అంత హైట్లో వెళ్ళి. సో ఏదైతే అది చూడాలనుకుంటుందో 2 miles అవేలోంచి కూడా అది క్లియర్గా చూడగలదు, లాంగ్ డిస్టెన్స్. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ని మనం ఏం నేర్చుకోగలం? సో ఆర్ లివింగ్ యాజ్ క్రిస్టియన్స్. సో మనం ఈ రోజు వరకే మన జీవితం అంతా కూడా ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, సో మన పిల్లల్ని ఏ విధంగా పెంచుకోవాలి, వీటితో మనము మన టార్గెట్, మన ముందు చూపు ఎట్లా ఉందో గమనించుకుంటే మనము సిద్ధపడవలసింది దేవుని రాజ్యం కొరకు. మనము మన షార్ప్నెస్ ఉండవలసింది, మన మార్గము స్పిరిచువల్గా దేవునిలో ఏ విధంగా వెళ్తుందో దానిని బట్టి గ్రహించుకుని ఈగలు ఏదైతే ఎంత దూరం నుంచి ఆబ్జెక్ట్ని ఏ విధంగా అయితే దాన్ని ఐడెంటిఫై చేయగలదు. మనం ఇట్లాగా రోజు మనం వస్తున్నాం, కూర్చుంటున్నాం, వెళ్తున్నాం. వాట్ ఈస్ నెక్స్ట్? దేవుని రాకడా, దేవుని రాజ్యము, మన క్రైస్తవ జీవితం టువర్డ్స్ ఆ గోల్కి వెళ్తుందో లేదా? దూరం నుంచి మనం ఎప్పుడు కూడా ఓకే దేవుని రాజ్యం రేపు వస్తుందో, ఎల్లుండి వస్తుందో, ఆఫ్టర్ 1 month, ఆఫ్టర్ 1 year, వీ డోంట్ నో. బట్ దేవుని రాకడా అయితే ఖచ్చితంగా వస్తుందో మన అందరికీ తెలుసు. దాని కొరకు మనము మన గురి పెట్టుకుని దాని వైపు నడుస్తున్నాము. మన ఆబ్జెక్ట్, మన టార్గెట్ ఎంత దూరంలో ఉందో మనకు తెలియదు కానీ దేవుని రాకడైతే త్వరలో వస్తుందని మన అందరికీ తెలుసు. దాని కొరకు మనం ఎదురు చూస్తూ ఆ ఆబ్జెక్ట్ ఎంత దూరం నుంచి మనం ఈ రోజున ఉన్నామో వీ షుడ్ బీ రెడీ అట్ ఎనీ టైం. 2 miles దూరంలో నుంచి చూసినటువంటి ఒక చిన్న ఆబ్జెక్ట్, దానికి ఏదైతే ఫుడ్ ఉందో 2 miles దూరం నుంచి వచ్చి వెంటనే పట్టుకొని ఒక షార్ప్ వితిన్ ఫ్యూ సెకండ్స్లో కిందకు వచ్చి ఆ ఫుడ్ని తీసుకుని వెళ్ళిపోతుంది అది ఈగల్. సో మన టార్గెట్, మన గురి ఏ విధంగా ఉంటుంది? సో ఆర్ వి రెడీ ఫర్ అవర్ టార్గెట్? దేవుని యొక్క రాకడ ఎప్పుడుందో మనకు తెలియదు. మన టార్గెట్, మన గురి దేని వైపు ఉంటుందో మనం పరీక్షించుకోవాలి. ప్లస్ ఇంకొక డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈగల్ లవ్స్ స్టార్మ్స్. తుఫాన్లు, గాలులు వచ్చినప్పుడు అది చాలా ఇష్టపడుతుందంట. దేనికంటే ఇట్ గోస్ టువర్డ్స్ విండ్స్. ఎంత పెద్ద విండ్ వస్తే దాని లోపలికి వెళ్ళడానికి ఇష్టపడుతుందంట. ఎందుకంటే ఆ విండ్ దాన్ని పైకి తీసుకెళ్తుందంట. ఈజీగా పైకి వెళ్ళిపోతుంది ఆ స్ట్రామ్లోకి వెళ్ళేది ఈగల్. ఎప్పుడు విండ్ వచ్చినా, పెద్ద గాలులు వచ్చినా కూడా అది భయపడదంట. అది భయపడకుండా ఆ విండ్లోకి వెళ్ళి ఇంకా పైకి ఎగరడానికి అది దాన్ని కన్వర్ట్ చేసుకుని పైకి వెళ్తుందంట. మనము మన జీవితంలో వచ్చినటువంటి విండ్స్, స్టార్మ్స్, ప్రాబ్లమ్స్ వీటన్నిటిని చూసి వెనక్కి వెళ్ళిపోయామనుకోండి, వీ కెనాట్ మూవ్ ఫర్దర్. దానికి ఉన్న లక్షణం ఆ స్టార్మ్స్లో, ఓకే ఇంత గాలి వస్తుంది, ఐ కెన్ యూజ్ దిస్ టు ఫ్లై మోర్ హై, ఇంకా ఉన్నతమైనటువంటి స్థలాల్లోకి నేను వెళ్ళాలని స్ట్రామ్ వచ్చే పరిస్థితుల్లో ఎదురు వెళ్ళి ఆ గాలితో పాటు పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అది ఈగల్. దానికి ఉన్నట్టు దే లైక్స్ దీస్ విండ్స్, హెవీ విండ్స్. సో ఆ హెవీ విండ్స్ని యూజ్ చేసుకొని ఇంకా పైకి వెళ్తాయి. మన జీవితంలో వచ్చిన సమస్యలను బట్టి మనం వెనక్కి వెళ్ళిపోయి పారిపోయి మనం వెనకడుగు వేసామనుకోండి, వీ కెనాట్ కమ్ అక్రాస్ అండ్ వీ కెనాట్ ఓవర్కమ్ దోస్ ప్రాబ్లమ్స్. సో ఈగల్ ఏ విధంగా అయితే అటువంటి ప్రాబ్లమ్స్ని ఇష్టపడి ఆ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళి
అది ఇంకా పైకి ఎగరడానికి ప్రయత్నిస్తుందో, మనము ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన లైఫ్లో అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవుని సహాయంతో ముందుకెళ్తే ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అవుతాము. ఇంకా ఎంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దేవుడు మనకి సహాయం చేసి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాడు, మనల్ని ఇంకా ప్రతి ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసుకుంటూ. ఇంకొకటి ఈగలకున్న ఇంకొక లక్షణం, ఇది బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక పెయిర్ అంటే ఒక ఆడ ఈగల్ ఇంకొక మగ ఈగల్తో అది ఫ్రెండ్షిప్ చేయాలి, దాని లైఫ్ని కొనసాగించుకోవాలంటే బిఫోర్ ఇట్ గెట్ అలాంగ్ అది ఆడ ఈగలు మగ ఈగల్ని టెస్ట్ చేస్తుందంట. ఎట్లా టెస్ట్ చేస్తుందంటే, సో దేర్ ఆర్ మెనీ వేస్ అంటే పిల్లల్ని పెట్టడానికి, నెస్ట్ క్రియేట్ చేసుకోవడానికి అది ఎంత క్యాపబుల్, ఎంత పెద్ద పెద్ద స్టిక్స్ని తీసుకురాగలదు భూమి నుంచి. చాలా హైయెస్ట్ ప్లేస్లో నెస్ట్ క్రియేట్ చేసుకుంటాయి ఈగల్స్. ఆ చిన్న చిన్న స్టిక్స్, పెద్ద స్టిక్స్ ఎట్లా తీసుకురాగలదని చెప్పేసి ఫస్ట్ టెస్ట్ చేస్తుందంట. ఇంకొకటి, ఇది అసలు ఈ టెస్ట్ ఎట్లా ఉంటుందంటే, ఒక ఆడ ఈగళ్ళు చిన్న చిన్న స్టిక్స్ తీసుకొచ్చి పైకి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడుతుందంట ఆకాశంలో, బాగా హైయెస్ట్ ప్లేస్లో. ఈ వదిలిపెట్టిన తర్వాత మగ ఈగలు ఏదైతే ఉందో అది భూమి మీద పడకుండా దాన్ని పట్టుకుని వచ్చి మరలా ఈ ఆడ ఈగలకి ఇవ్వాలి. అట్లాగా మల్టిపుల్ టైమ్స్ చేస్తుందంట. సో మల్టిపుల్ టైం చేసిన తర్వాత ఓకే, ఇట్ ఈస్ హ్యావింగ్, ఈ ఈగలు ఫ్లై చేయడానికి చాలా పవర్ ఉంది దీనికి అని చెప్పేసి అదొక టెస్ట్ పెడుతుందంట. సో ఇవన్నీ కూడా వాళ్ళ లైఫ్లో ఎదురయ్యే, ఫ్యూచర్లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ని ఈ మగ ఈగలు ఏ విధంగా ఓవర్కమ్ చేయగలదు, హౌ క్యాపబుల్ ఎనఫ్ అని చెప్పేసి టెస్ట్ చేస్తుందంట. సో థ్యాంక్ గాడ్, సో మనకి అట్లాంటి టెస్టులు లేవు. పెళ్లి చేసుకునే ముందు ఈ ఓన్లీ రాజులకే ఉండేది స్వయంవరం అని, కింద చూసుకుని పైన బాణం వేయడం, లేదంటే యాపిల్ని కొట్టడం బాణాలు వేసి, ఇట్లాంటివి మనకుంటే సగం మందికి పెళ్ళిళ్ళు కావు. ఓకే, ఓన్లీ యానిమల్స్కి, ఈగల్స్కే ఇచ్చాడు ఇట్లా. సో నువ్వు బరువు ఎత్తగలవా, పరిగెట్టగలవా అంటే ఎంతమంది విన్ అవుతారు? దేవుని కృప వల్ల మనకు అట్లాంటి స్వయంవరాలు, టెస్టులు ఏమీ లేకుండానే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. దేవునికి స్తోత్రం. అది అట్లా టెస్ట్ చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రెండ్షిప్ విత్ ద మేల్ ఈగల్. దట్స్ హౌ ఫీమేల్ ఈగల్స్ టెస్ట్ ద మేల్ ఈగల్స్. సో హౌ ఫాస్ట్ దే కెన్ ఫ్లై, how much weight they can carry, the sticks and twigs. Even test చేసిన తర్వాత అప్పుడు దెన్ ఇట్ విల్ మేక్ అ ఫ్రెండ్షిప్. సో ఇంకొకటి ఏంటంటే ట్రైనింగ్. ఈ ఆడ ఈగళ్ళు ఎగ్స్ హ్యాచింగ్ చేసిన తర్వాత బిఫోర్ దే లే ద ఎగ్స్ ఒక నెస్ట్ బిల్డ్ చేస్తాయి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఈగల్ రెండు కలిసి ఒక నెస్ట్ బిల్డ్ చేస్తాయంట. ఎట్లా బిల్డ్ చేస్తాయంటే చాలా హైయెస్ట్ ప్లేసెస్లో, చాలా ఉన్నతమైనటువంటి స్థలాల్లో నెస్ట్ బిల్డ్ చేస్తుంది. నెక్స్ట్ ఎట్లా బిల్డ్ చేస్తాయంటే పెద్ద పెద్ద స్టిక్స్ తీసుకొచ్చి ఫస్ట్ క్రియేట్ చేసి, దాని తర్వాత మళ్ళీ చిన్న చిన్న స్టోన్స్ పెట్టి, ఫైనల్గా స్మూత్ మెటీరియల్ పెట్టి నెస్ట్ క్రియేట్ చేసుకుంటాయి. నెస్ట్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు దాని మీద ఎగ్స్ లే చేస్తాయి. ఎగ్స్ లే చేసిన తర్వాత పిల్లలు బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఏం చేస్తుందంటే ఈ మదర్ ఈగలు నెస్ట్ని డ్యామేజ్ చేస్తుందంట. సో సాఫ్ట్ మెటీరియల్ అంతా తీసేసి కింద పడేస్తుంది. అప్పుడు పిల్లలు ఏమనుకుంటాయంటే, అరే ఏంటి ఇంతవరకు ఎంత సాఫ్ట్గా ఉంది, మా మమ్మీ ఇట్లా చేస్తుంది అనుకుంటాయి. కొంతకాలం తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తాయంటే దాని మీద ఉన్నటువంటి మిగతా సాఫ్ట్ మెటీరియల్ అంతా కూడా తీసి కింద పడేస్తూ ఉంటుందంట. పడేసిన తర్వాత ఈ ఈగిల్కి, చిన్న బర్డ్స్కి వింగ్స్, ఫెదర్స్ వచ్చిన తర్వాత ఈ డాడీ ఈగల్ ఏం చేస్తుందంటే కిందకి తోసేస్తుందంట నెస్ట్ నుంచి పిల్లల్ని.
అయ్యయ్యో కిందకి తోసేస్తుంది మా డాడీ ఈగలు ఇంతవరకు కంఫర్ట్గా ఉంది మాకు అని చెప్పేసి పిల్లలు పడిపోతూ ఉంటే కిందకి అవి ఎగరలేవు ఫస్ట్ టైం. అప్పుడు డాడీ ఈగలు ఏం చేస్తుందంటే కిందకి వెళ్ళి ఈ బర్డ్స్ లిటిల్ బర్డ్స్ పడిపోతూ ఉంటే కిందకి వెళ్ళి వాటి మీద నడుము మీద పట్టుకొని మళ్ళీ పైకి తీసుకొచ్చి మళ్ళీ నెస్ట్లో పెడతాయి. అమ్మయ్య మా డాడీ కాపాడాడు, మా డాడీ పర్వాలేదు మమ్మల్ని కింద వదిలిపెట్టలేదని మరలా హ్యాపీ ఫీల్ అవుతాయి. మరలా కొంతకాలం తర్వాత కొన్ని రోజుల తర్వాత మరలా అట్లాగే చేస్తుంది, కింద తోసేస్తుంది. తోసేసిన తర్వాత మరలా అదేవిధంగా కిందకి వెళ్ళిపోయి పిల్లలు కింద పడిపోకుండా మరలా నడుము మీద పెట్టుకుని తీసుకొచ్చి మరలా పైన నెస్ట్లో పెడుతుంది. సో ఇట్లాగా వాటంతట అవి ఆటోమేటిక్గా ఫ్లై చేయగలిగే కెపాసిటీ వచ్చేంత వరకు చేస్తూ ఉంటుందంట. ఈ ట్రైనింగ్ అంతా ఈ రెండు బర్డ్స్ కలవడానికి ముందు టెస్ట్ చేస్తుంది కదా ఉమెన్. ఈ ఫీమేల్ ఈగలు ఏదైతే మేల్ ఈగల్ని టెస్ట్ చేస్తుందో ఇదంతా కూడా ఈ ట్రైనింగ్ కోసం. యాక్చువల్గా పిల్లల్ని ఏ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, పిల్లలు పడిపోతూ ఉంటే వాళ్ళని ఏ విధంగా వీపు మీద తీసుకొని పైకి తీసుకురావాలి అని చెప్పేసి ఈ ట్రైనింగ్ కోసం బిఫోర్ ది మేట్ ఈ ఫీమేల్ ఈగలు మేల్ ఈగల్ని అట్లా టెస్ట్ చేస్తుంది అనమాట దానికోసం. సో ఇంత ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఈగల్ లైఫ్లో. సో మన జీవితంలో పిల్లలు ఏ విధంగా అయితే కంఫర్ట్గా చాలా సాఫ్ట్ మెటీరియల్ చక్కగా పడుకుని ఉంటే మనం కూడా రిలాక్స్ అయ్యి ముసుగు కప్పుకునే చలికాలంలో చక్కగా పడుకుని ఉంటాం. యాజ్ ఎ క్రిస్టియన్స్, క్రైస్తవులుగా ఈ భూమి మీద మనకి ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఇవ్వబడింది. వీఆర్ నాట్ హియర్ టు లివ్ ఎ కంఫర్టబుల్ లైఫ్. దేవుడు క్రైస్తవులందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి లైఫ్ని ఆయనకి సాక్షులుగా ఉండడానికి, ఆయన కొరకు ఆయన నామాన్ని, ఆయన యొక్క మహోన్నతమైనటువంటి శక్తిని ప్రచురం చేయడానికి మనల్ని ఇక్కడ ఈ భూమి మీద ఉంచున్నాడు. సమ్టైమ్స్ వీ మే ఫీల్ రిలాక్స్. మనం యూఎస్ వచ్చాము, మంచి జాబ్ ఉంది, అన్ని దేవుడు ఇచ్చాడు, లెట్స్ రిలాక్స్. మనం రిలాక్స్ అవ్వడానికి భూమి మీద దేవుడు మనల్ని ఉంచలేదు. అట్లా రిలాక్స్ అయిపోతున్నటువంటి సమయంలో దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటాడు, మన లైఫ్లో ఏదో ఒకటి పెట్టి ఇట్లా గెంటుతూ ఉంటాడు అనమాట. అయ్యయ్యో అయ్యయ్యో అని చెప్పేసి పిల్లలు ఏ విధంగా అయితే అరుస్తాయో ఈగల్ కిడ్స్, మనం కూడా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంత మంచిగా వెళ్ళిపోతున్నప్పుడు సడన్గా ఒక జర్క్ వస్తుంది మన లైఫ్లో, ఎందుకు ఇట్లా అయిపోయింది, ఏంటి ప్రాబ్లం అని. బట్ దేవుడు మనము ఎందుకోసం ఈ భూమి మీద సృజింపబడి ఉన్నామో దాన్ని జ్ఞాపకం చేయడానికి మనకి మన లైఫ్లో అట్లాంటివన్నీ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అట్లాగని చెప్పేసి దేవుడు మన కంఫర్ట్ లైఫ్లో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి పక్కకి వెళ్ళిపోయి నవ్వే దేవుడు కాదు. మనతో ఉండి మనల్ని వెంబడిస్తూ మనల్ని రక్షిస్తూ, నువ్వు సృష్టించబడింది నా మహిమ కొరకు, ఇక్కడ కంఫర్టబుల్ లైఫ్ జీవిస్తూ రిలాక్స్ అయిపోవడానికి కాదని మనకు గుర్తు చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉంటాడు. ఈగల్ ఏ విధంగా అయితే మేల్ ఈగల్ ఆ పిల్లల్ని ఏ విధంగా అయితే కింద పడిపోకుండా మరలా తీసుకొచ్చి నెస్ట్లో పెట్టి వాళ్ళు ఈగల్ ప్రైడ్. సో ఈగల్ ఇన్ ద కింగ్ ఆఫ్ బర్డ్ యానిమల్ మనం చెప్పుకుంటున్నాము. వీఆర్ ద కింగ్స్ అని గుర్తు చేయడానికి మనకు ఒక పెక్యులర్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. మీరు ఇట్లాగా నెస్ట్లో పడుకుని సాఫ్ట్ మెటీరియల్లో చక్కగా కొనుక్కుతూ నిద్రపోతే మనకున్నటువంటి శక్తి, మనకున్నటువంటి ప్రైడ్, ఏదైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అవి బయటికి రావు. యూ మస్ట్ లెర్న్ వాట్ ఈజ్ అసైన్డ్ ఫర్ అస్ అని చెప్పి డాడీ ఈగల్ అట్లాగా పిల్లల్ని ఏ విధంగా అయితే డిస్టర్బ్ చేసి అవి వాటంతటవి ఎగరడానికి నేర్పుతుందో అదేవిధంగా దేవుడు కూడా మనం కంఫర్టబుల్ అయిపోయినప్పుడు, రిలాక్స్ అయిపోయినప్పుడు, సో దిస్ ఈస్ గాడ్ హ్యాస్ గివెన్ వెరీ బ్యూటిఫుల్ లైఫ్, లెట్స్ రిలాక్స్ అని చెప్పేసి అయిపోతున్నప్పుడు దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు, దిస్ ఈస్ నాట్ యువర్ లైఫ్, యు ఆర్ అసైన్డ్ ఫర్ అ డ్యూటీ ఆన్ దిస్ ఎర్త్. ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి ఒక్క క్రిస్టియన్కి దేవుడు ఒక డ్యూటీ ఏర్పాటు చేసినాడు ఈ భూమి మీద. వీఆర్ నాట్ హియర్ టు లివ్ ఎ రిలాక్స్డ్ లైఫ్. దేవుని కొరకు సాక్షులుగా ఉండడానికి, దేవుని మహిమను ప్రచురం చేయడానికి మనల్ని ఇక్కడ ఉంచున్నాడు. అది ఈ ఈగల్కు ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది. ఇంకొకటి ఫైనల్గా ఇక్కడ చూసినటువంటి వాక్యం, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త దగుచుండునట్లు
మేలుతో నీ హృదయంను తృప్తిపరుచున్నాడు. ఒక కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ అంకుల్ కూడా ఈగల్ గురించి చెప్పున్నాడు. సో ఈగల్ ఏం చేస్తుందంటే దాని లైఫ్ టైంలో దిస్ ఈస్ అ రెగ్యులర్ ప్రాసెస్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఈగల్స్ లైఫ్. ఈగల్ యొక్క లైఫ్లో రెగ్యులర్గా జరిగే ఒక ప్రాసెస్ ఇది. ఒక మిడ్ ఆఫ్ ద ఏజ్లో ఏం జరుగుతుందంటే ఈగల్కి ఉన్నటువంటి ఫెదర్స్ అన్నీ కూడా ఊడిపోవడం స్టార్ట్ అవుతాయి. మన నెయిల్స్ ఎస్పెషల్లీ కాలుకు ఉన్నటువంటి నెయిల్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కదా, అవి అట్లా పెరుగుతున్నాయి అనుకోండి, సాఫ్ట్గా వెళ్తాయా అక్కడక్కడ పెచ్చిల కింద ఊడిపోతూ ఉంటాయి కదా. సో వీ ఫీల్ అన్కంఫర్టబుల్. అట్లాగే ఈ ఈగల్కి ఉన్నటువంటి ఆ నోస్ ఏదైతే ఉంటుందో అది పెరిగే కొద్దీ స్ట్రాంగ్ అయిపోయి రఫ్ అయిపోయి ఊడిపోతూ ఉంటుంది. సో అది దానికి ఆహారం తీసుకోవడానికి అన్కంఫర్టబుల్గా తయారవుతుంది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఈ ప్రాసెస్లో ఆ ముక్కుని తనంతటి తానే నేల కొట్టుకుని దానికి ఉన్నటువంటి రఫ్ ఏరియా అంతా తీసుకుని మరలా షార్ప్ నోస్ అనేది బయటకు వస్తుంది కొంతకాలం తర్వాత. ప్లస్ ఫెదర్స్, ఇప్పుడు మనం ఫ్లైట్లో ఫ్లై చేస్తున్నప్పుడు మన ఫ్లైట్కి 2 వింగ్స్ ఒకే విధంగా ఉంటాయా, లేదంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది, లేదంటే ఒక పక్కనే ఉంటుంది వింగ్? 2 కూడా ఈక్వల్గా ఉంటాయి, ఈక్వల్ లెంత్ ఈక్వల్ స్ట్రెంగ్త్ తోటి ఉంటాయి. అట్లానే బర్డ్స్ కూడా ఫ్లై అవ్వాలంటే 2 వింగ్స్ కూడా కరెక్ట్ ఫెదర్స్ ఉండాలి, కరెక్ట్ స్ట్రెంగ్త్తో ఉండాలి, అప్పుడే పైకి ఎగరగలవు. ఇది ఫెదర్స్ ఒక్కొక్కటి ఊడిపోతున్నప్పుడు ఏం చేస్తుందంటే కొన్ని ఫెదర్స్ ఊడకపోతే తనంతట తానే పీకేసుకుంటుందండి మొత్తం. ఎందుకంటే టు బ్యాలెన్స్ అండ్ ఒకసారి పీకేసుకున్న తర్వాత మరలా కొత్త ఫెదర్స్ వచ్చేంత వరకు ఇట్ విల్ స్టే ఇన్ అ కామ్ అండ్ పీస్ అండ్ హైయెస్ట్ లొకేషన్. సో అట్లాగా మొత్తం అన్ని ఫెదర్స్ తీసేసుకున్న తర్వాత మరలా కొత్త ఫెదర్స్ వచ్చిన తర్వాత న్యూ పవర్తో న్యూ ఎనర్జీతోటి అది ఇంకా ఎక్కువ ఫ్లై అవ్వడానికి అది ఉపయోగపడుతుంది అంట. దట్ ఈస్ అ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ స్పెషల్ డిజైన్ ఫర్ ఈగల్స్. సో మన లైఫ్లో కూడా కొన్నిసార్లు మనం డౌన్ అయిపోతూ ఉంటాము, ఆత్మీయంగా చాలా లోగా ఉంటూ ఉంటాము, ఏంటి నా లైఫ్ ఇట్లా ఉంది, డిస్టర్బ్డ్గా ఉంటూ ఉంటాము. సో అట్లాంటప్పుడు మనం చేయవలసింది ఐసోలేటెడ్, అంటే లోకంలో కలిసిపోకుండా దేవునితో ఎక్కువ సమయం గడిపినప్పుడు దేవుని వాక్యం ద్వారా ఆయన మనల్ని బలపరిచి మరలా నూతన ఉత్సాహంతో మనం మరలా ఇంకా దేవునిలో ఎదుగులాగానే చేస్తాడు. సో ఇట్స్ అ స్పెసిఫిక్ పెక్యులర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఈగల్. ఇట్లాంటి క్యారెక్టరిస్టిక్తో ఈగల్ ఏదైతే మరలా దానికి ఉన్నటువంటి పవర్ని మరలా రిజనవేట్ చేసుకుంటుందో, దేవుడు మన జీవితంలో కూడా ఆయన మేలులతో, ఎందుకు అంత స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి ఈ ఈగల్తో పోల్చి మరలా రెన్యూడ్ పవర్ మీకు ఇస్తానని చెప్తున్నాడంటే అటువంటి మేలులు మన జీవితంలో చేసి దేవుడు మనల్ని ఉత్తేజపరిచి ఆయన ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. అందువల్ల మనం మన జీవితంలో చేసినటువంటి ఏ మేలు కూడా మర్చిపోకూడదు. దేవుడు అనేకమైనటువంటి మేలు మొత్తం అయిపోయింది, నా ఈగలు అనుకోవచ్చు నా ఫెదర్స్ ఊడిపోతున్నాయి, సో నేను ఎగరలేను, ఒక వింగ్ అంతా ఊడిపోయింది, ఒక వింగ్ తోటి నేను ఎగరలేను, ఏం చేయలేను ఉంటాయి. కానీ దేవుడు దానికి ఇచ్చినటువంటి ప్రత్యేక లక్షణం మరలా ఆ ఫెదర్స్ మరలా స్టార్ట్ అవుతాయి, పెరుగుతాయి, ఇంకా కొత్త ఫెదర్స్ వచ్చినప్పుడు ఇంకా శక్తితోటి అవి ఇంకా పైకి ఎగురుతూ దాని లైఫ్లో ముందుకెళ్తుంది. మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఉన్నటువంటి ఎదురయ్యేటువంటి ప్రతి సమస్య కూడా అక్కడితోటి అయిపోయింది, ఐ కెనాట్ ఫ్లై మోర్, దిస్ ఈజ్ ఇట్ అనుకుంటున్నప్పుడు పక్షిరాజు యవ్వనం ఏ విధంగా అయితే నూతన పరచబడుతుందో మనల్ని కూడా దేవుడు మన జీవితంలో మనల్ని వదిలిపెట్టేసే దేవుడు కాదు, అటువంటి మేలులతో మనల్ని తృప్తిపరిచి ఆ ప్రాసెస్ ఈగల్ లైఫ్లో రెగ్యులర్గా జరుగుతూ ఉంటుందంట. ఇట్స్ నాట్ వన్స్ అయిపోయి మరలా అక్కడితోటి ఎండ్ అయిపోవడం కాదు, రెగ్యులర్గా జరుగుతూ ఉండే ప్రాసెస్ అది. అదేవిధంగా దేవుడు మనల్ని మేలులతో తృప్తిపరిచి మనల్ని బలపరిచి మన జీవితంలో ముందుకు తీసుకెళ్తాడు. మనం చేయవలసింది కేవలం ఆయన చేసినటువంటి మేలుల్లో దేనిని మరవకుండా ఆయన ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండడమే. సో ఆ విధంగా స్తుతించినప్పుడు దేవుడు ఈగల్కి ఏ విధంగా అయితే రెన్యూడ్ ఎనర్జీ ఇస్తాడో దేవుడు మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్య నుంచి మనల్ని కాపాడి మనల్ని రక్షించి దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు అటువంటి
కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దేవుడు చిన్న మాటలు దీవించునుగాక. థ్యాంక్ యూ. Thank you so much, Brother Sunil, for the wonderful explanation of the life lesson that we can learn from the eagle. I mean, I really ponder on the various aspects, as Brother has pointed out, on the bird eagle. Yeah, we have to have a heavenly thinking and forward and forward-looking sight as we look forward to the coming of the Lord. And also, all the other things that our brother has said. We had to soar up above, in spite of the storms and the struggles that we have in life. We soar up and we renew our strength, our mind, so that we can conform to the image of Jesus Christ. Beautiful lessons. There are so many other things. And of course, as brother has pointed out, the life lesson that we can learn from eagle has been used almost more than 30 times. So it is a very good imagery that God has put before us. And thank you for bringing that out based on Psalm 103. Thank you. Friends, we have been meditating on the significance of the word today. In the last 2 weeks, we saw, based on the book of Exodus and also on the book of Deuteronomy, the word today, with reference to the liberation or deliverance or salvation, what we need to do on our part. We need to have faith. Not just faith, but it should be coupled with obedience. When that faith and obedience comes, we can be delivered from the sin or the fear that follows us, just like Pharaoh's army that was pursuing the people of Israelites. Not only faith and obedience are enough in a Christian's life, but faith and obedience which stems out of our heart. That's what we read last week from the book of Deuteronomy. It is that sincere faith and obedience that counts. That will deliver us from the past sins or the generational sins and give us the generational blessings and the personal blessings. And today, we are going to ponder on, in the New Testament, especially in the Gospel of Luke, the word today has been used many times. So we are just going to see a few of those very briefly. Today, if you look at Luke chapter 4, verses 18 to 21, if someone can read it in Telugu. Luke chapter 4, verses 18 to 21. That's what we call the Nazareth Manifesto. Nazareth Manifesto, wherein Jesus Christ proclaimed himself as the Messiah. He presents himself as a Messiah before his own people. Let's read that verse.
హితవత్సారము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికింది. Yes. So as you can see, Jesus was proclaiming himself as he was reading the book of Isaiah in the synagogue in his own town, Nazareth. And he was at the beginning of his ministry. And he says, today the scripture is fulfilled in your hearing. And it was the quote from Isaiah chapter 61, verses 1 and 2. And that actually, as I said, marks the bold beginning or the inauguration of Christ's public ministry. Some people accepted that, and some people rejected that. But he said, this is the fulfillment of the prophecy. I am the Messiah. Today it is fulfilled. It is inaugurated. I have come to deliver the people. Deliver the people as I preach the good news to the poor and the underprivileged and the marginalized people and liberate them. And as I liberate the people who are sick from their blindness. So I have come here not only to proclaim, but also to practice the salvation and the deliverance that is needed for the people, all the people. That was the manifesto that Jesus Christ has said that day, the first day, called today, at the beginning of his ministry in Nazareth. Friends, he not only proclaimed at the beginnings of his ministry that have come to not only to share the good news, but also to do the good works. That is the same thing that he has done in our lives. We are saved by his grace. When we heard the gospel, the faith was ignited in our lives by the Spirit of God who is working in us, and we heard the gospel, and we have given our life to Jesus Christ. We are delivered from the sin that binded us, that made us bond slaves. We are liberated. Not only that, we carry that good news and we share it. We not only share the good news, but also we do the good works to the people who need to hear that. So that is what the word today was very significant, not only in the life of Jesus Christ as he began his ministry, but also in our lives. Today marks the deliverance. Today marks the liberation or the salvation that the people need. That was the same message that the angel brought to the shepherds 2,000 years ago. The angel said to the shepherds, today in the town of Bethlehem, a Savior has been born. And before that, the angel said, I bring you good news of great joy. And then later on, the angels joined together and they sang, because of the coming of the Savior today, what was the result? There is peace on earth. There is favor to all people. God's grace is given to all people. And there will be goodness and harmony in the lives of the people. Friends, that is what the significance of today, as Christ has proclaimed his manifesto. That is at the beginning of his ministry. And then during his ministry, the same today has been used. He meets a publican. He meets a
man called Zacchaeus. That is what we read in Luke chapter 19. Chapter 19, verses 1 to 10. That is where we read about Jesus Christ passing through Jericho as he was going to Jerusalem in order to be crucified. So there was a man, a publican, a tax collector, chief tax collector, very rich man, but a very short man. And he wanted to see Jesus. He wanted to seek Jesus. Little did he realize that even before he could seek Jesus, Jesus was seeking for him. Jesus was seeking for him. You know, that is the uniqueness of Christian faith. When God had the plan of salvation in the Bible, as I said before, as Jesus proclaimed himself as the Messiah, fulfilling the prophecy in Isaiah, it shows that it was God who was seeking for us. Because God wants everyone to be saved. Even before we want to seek God, it is God who sought for us. In His grace, in His love, He was the first one came seeking for us. So God of the Bible is a God who seeks for us. That is the significance of the word today in the Luke's Gospel. Our God is a God who is seeking for us. We don't need to seek God. Of course, in our walk with God, we do seek. But at the initial stage, or to start with, our Christian life begins because it is not we who sought Him, but He sought for us. Because while we were dead in sin, we are dead and gone. We should have been dead and gone. Because He sought for us, for so God so loved the world that He gave His begotten Son. It is He who sought for us. That is the uniqueness. You are here today. I am here today. It is not because of our goodness, or of our greatness, but because of His grace. In His grace, He sought for you. He sought for me. I am what I am today. You are what you are today because God sought for you. He chose you. He foreknew you. He foreordained you. You are His chosen vessel. I am His chosen vessel. That's why we are here. That is the beauty of God seeking for us. He came seeking for us. You know, when we talk about the seeking God, He's the, when Jesus proclaimed Himself as the Messiah, He's the anointed one, He's the Christ. But Daniel calls Him the Ancient of Days. That is the other name for the God whom you and I worship. The Ancient of Days. So the one who existed even before the times, the Ancient of Days, He took the initiative. He came seeking after you. That is the uniqueness of our faith. Then
we see another person whom Jesus has sought. Jesus came seeking after him in the Gospel of Luke. Not only Zacchaeus was sought, but also at the end of his ministry. One, at the beginning of his ministry, Jesus proclaimed himself on that day called today that I am the Messiah. I am the liberator. As the anointed one. And I am the Ancient of Days. But then during the ministry, he came seeking after Zacchaeus. And he proclaimed, today the salvation has come to this house. But then, at the end of his ministry, in the Luke's Gospel, the same Messiah was there crucified on the cross, giving company to two other thieves, criminals. Even before they could be raised on the cross, Christ was the one who was first raised on the cross. Then they were raised. And there was one of the criminal. He realized that he is a Messiah. And to him, Jesus assured him, today you will be with me in paradise. The same assurance and the assurance of forgiveness that was given to Zacchaeus, who, when he met Jesus Christ, said, I will give half of my portion and fourfold even, and I will give back. There was a complete change as he came into relationship with Jesus Christ. Zacchaeus came. Yes, he sought after Jesus Christ. He was seeking God. He was seeking Jesus. That's why he ran and up the sycamore tree. He was there just to have a peek at Jesus and go. But then little did he know that it was not the peak that was Jesus was desiring, but Jesus was desiring to have a relationship with him. That is what Christian life is. Christian life is not just having a peek at Jesus. Even though we are saved by grace, many people live their Christian life just having a peek at him. Maybe Sunday after Sunday. Maybe during festive seasons like Christmas, New Year, and Easter. They just want to have a peek. They just want to have a peek at the prayer. They just want to have a peek at the Bible reading. That's it. But then, God is not interested, as He sought after you, not just in your peaks, not just a glimpse that you want to have with Him, but He wants to have a relationship with Him. And in that relationship, what the eagle went through, the life lessons that we learn, that is what God wants us to have. He wants us to have a higher thinking. He wants us to have a far view, far sight, awaiting the second coming of the Lord. As we wait, we pray. As we wait, we grow in holiness. Our life becomes pure and blameless. As we wait, we continue to share the good news. As we wait, we continue to reach and touch the people who need some help in their physical needs, in their emotional needs, in their spiritual needs, in their social needs. We reach out and touch them. But still we continue to have that far thinking.
under distant thinking. We have a clear view, of things. Even from up above, as we soar up, in spite of the storms around us, in spite of the struggles that we go through, we soar up, we use that struggles because the one who is in us is greater than the one who is in the world, who is causing those troubles in our lives. We soar up in and through that struggles. That's what we are. That's what we are. He wants to have a relationship with us. That is what was happening in the criminal's life. As he was hanging on the cross, Jesus was there before, hung on the cross, seeking him even before he sought him, even before the thief sought Jesus Christ. And he became the beneficiary. I believe that he was the first one who became the beneficiary of the drop of blood of Jesus Christ and received the forgiveness. I know Jesus Christ said to the people, the soldiers, and those who crucified him, "Forgive them, for they do not what they do." But I don't know whether they were the beneficiaries because they didn't accept, even though Christ has given them. There are many people, even though Christ has given, because the shed blood of Jesus Christ is a ransom for all. It's for everybody. He shed the blood. But there are only many, only few, not all, but only few, who has received, just you and I, that forgiveness of sins, have become the beneficiary of the grace and the shed blood of Jesus Christ. Friends, this criminal has become that day, as Jesus said, "Today you will be with me in paradise." He was delivered from his sin. He was given the gift of forgiveness. He was given the gift of eternal life. And he enjoyed the privilege of being with him on that day in paradise. He was delivered when he repented. Zacchaeus became the beneficiary of having the relationship with Jesus Christ and the gift of eternal life and the forgiveness of sins when he repented of his sins. Friends, the significance of today in the Luke's Gospel and elsewhere in the Bible is about repentance. Friends, as we have been meditating, faith is good, and faith itself is not enough. Faith and obedience is necessary in order to have the relationship with Christ. But faith and obedience is not just enough, because sometimes we obey because we want to please people, because we want to show our faith before the people. So faith and obedience that stems out of the heart, or the sincere faith and obedience, is necessary in order to have the relationship with Jesus Christ. And faith and obedience, the sincere obedience alone is not enough. It is the repentance that is needed. As God has been seeking for you. And our God is a God who seeks after people in order to deliver them from their sin and everything that binds them and enslaves them. As He is our seeking God, as we seek, we need faith, the sincere obedience, and the sincere repentance. That's how we get into relationship with Christ, and also on the ongoing relationship
and the growing relationship with Christ as we look forward to his waiting. He is waiting as we continue to seek him as we live. You know, I remember, of course, it is from the Bible. In Luke chapter 15, we read about that father, the father of the prodigal son. The father of the prodigal son was there when the son was gone. From that day onwards, as we picture it, he was there waiting, seeking for the son to return. Every day, day in and day out. And one day, after a long time, the son started seeking after the father in repentance. And as the father saw the son at a far distance, as the Bible says, the father ran. It was the father who initiated, and he ran with both the arms wide open. And as his son was coming in, he was the one who went there and hugged him, all when threw his two arms around him and kissed him. When the son said, "Father, I have sinned." With a penitent and repentant heart, he said, "Father, I am nothing. All I need is you. All I need is you." That is the same thing with the Heavenly Father. It is because of Jesus Christ, you and I are the beneficiaries of the grace of God. He came seeking after us, throwing his two arms wide open. He came seeking after us. But when we seek him, we come with faith and sincere obedience and with a sincere repentance as we continue to live. And when we say every day, every today of our lives, and say, "Jesus, all I need is you. All I need is you. All the things that I have is nothing. All I do is nothing. And in fact, I have failed you. In fact, I have faltered you in my thoughts, in my words and deeds. But still, Lord, thank you. You're a God of grace. Your hands are wide open as you have come to start with. You have taken the initiative to seek after me. I am someone special. And I just throw myself around your feet. And I just repent. And I say, "Jesus, all I need is you. Nothing more, nothing less. Nothing more, nothing less." There is a beautiful song. I request you all to stand and sing that song. All I need is you. All I need is you. You know, that song is in Telugu, in Tamil, and also in Hindi, and also, I don't know whether it's in English or not. And that's a beautiful song. It says, "You are my provider, Jehovah Jireh. Maybe, or you alone are sufficient for me. There is nothing more, nothing less that I need in my life." Let's close our eyes and sing that song.
చాలు నాకు నీవుంటే చాలు నీవుంటే చాలు నీవుంటే చాలు నాకు ఈరే చాలు నాకు స్వస్థతనిచ్చున్ నీ గాయమే బాగు చేయున్ యెహోవా షమ్మా తోడయుండి అక్కరలు అన్ని తీర్చున్ యెహోవా షమ్మా తోడయుండి అక్కరలు అన్ని తీర్చున్ నీవుంటే చాలు నీవుంటే చాలు నీవుంటే చాలు నాకు నీవుంటే చాలు నీవుంటే చాలు నీవుంటే చాలు నాకు All that you need is your presence with us. Thank you for your love. In your love, you sought after us. Lord, as we continue to await your second coming, Lord, we need your grace. Lord, as we continue to seek your grace, Lord, we continue to walk with you in faith, in sincere obedience, and in repentance, Father. Lord, carry us in your arms as we throw ourselves into thy arms of grace. In spite of our failure, in spite of our sinfulness, Lord, in spite of the faults in our unfaithfulness, your grace is sufficient for us. Yes, Father, all that we need is you. All that we need is you, Father. Forgive us, Father God, and continue to cleanse us from our sins as we have come to the end, almost the end of this year. Father God, we look back and we thank you for your grace. Lord, you are a God of grace and love. Lord, in your grace and love, you sought after us. And thank you that you are continue to have come to be with us, to be our Emmanuel, to be our Jehovah Jireh, to give us peace, to give us the healing, and to be the shelter and the banner under whom we can take the victory. We praise you and thank you. In Jesus' name we pray. Amen and amen. Friends, in life, we may have everything, as our brother has pointed out. You may have the money, the job, the position, the possession, the prestige, the influence, the success, you name it. But the undergirding thing is we all need Jesus. We need Him. We need Him at every step of our way. He is the one who has come down to shed His blood, to give us that gift of forgiveness
and the wonderful hope, the blessed hope called is coming again. And up until then, He is the one who has asked us to partake around His table. He is a God who sought after us. He is a seeking God. Just like other people do, we don't need to seek the God. We need to climb up the mountains. We don't need to go to holy place seeking after God. No. He has come down to seek for us. It is a privilege for us to be a part of His family. That is the relationship that we have built. And as we continue to seek after Him, as we continue to seek after Him until He's coming again, we have been commanded, in fact, to partake in the blood and the body of Jesus Christ, which are signified in the elements that He set before us. The bread and the wine, the cup of grape juice. On the night Jesus was betrayed, He took the bread, and when He had given thanks, He broke it and gave it to His disciples and said, "This is the body which is broken for you. Do this in remembrance of Him." Likewise, after supper, Jesus took the cup, and when He had given thanks, He gave it to His disciples and said, "This is the body, this is the blood of the new covenant. Do this as often as you drink it in remembrance of me." Friends, this is a privilege and a blessing and an opportunity that He has given to us to partake in the bread and the wine, which signifies His body that was broken for us and the blood that was shed for us. But in order to come around the table, we have to examine ourselves prior to partaking in these elements. Because we, in our hearts, in our actions, in our thoughts, because of the sin nature still in us, sometimes we do commit sin. We need to cleanse ourselves. And the blood that was shed for us on the cross 2000 years ago is still sufficient and still efficacious or efficient to cleanse us, to wash away our sins. In the serenity of this place, let's examine ourselves and search and ask God to search your hearts, and to see if there are any wicked ways in us that are not pleasing in His sight. Ask God to forgive you. Just ask God to forgive us. Please say the prayer after me. Lord, have mercy upon us. Lord, have mercy upon us. Christ, have mercy upon us.
as we come around the Lord's table, let's proclaim the mystery of faith as we look forward to the second coming of Jesus Christ. Please repeat the prayer after me. Christ has died. Christ is risen. Christ is coming again. Abba Father, we thank you, dear Lord, for your Son, Jesus Christ, who by his love has come down to give his life on his own as a sacrifice in order to give us life. Not only the gift of life here with the forgiveness of sins, but also the gift of eternal life as he cleanses us and makes us pure and blameless. Father God, we pray as we partake in them. Father God, enable us to grow. Enable us to grow not only in the hope of seeing you in that faith, but also, Father, in the sincere obedience and the repentant heart as we continue to walk in this walk of faith. Bless these elements, Father, the bread and the wine. In the name of the Father, the Son, and the Holy Spirit. And dedicate them for the use to remember as we partake in them the death, the burial, and the resurrection of Jesus Christ. In Jesus' name we pray. Amen. As the elders distribute these elements, please receive them. And those of us can stand, please stand in your place. And as everyone has received, we'll partake in them together. Sri Yesu Raka
The body of our Lord Jesus Christ broken for us, do this in remembrance of him. May we all partake together. The blood of our Lord Jesus Christ shed for us, do this in remembrance of him, the blood of the new covenant. Having partaken in the body and the blood of Jesus Christ, let us give him thanks. Please repeat the prayer after me. Bless the Lord, O my soul, and all that is within me. Bless his holy name. Bless the Lord, O my soul, and forget not all his benefits. Amen. Amen. Please be seated. You will now have the announcements, please. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. మన రెగ్యులర్ అనౌన్స్మెంట్స్కి వెళ్ళే ముందు ఎవరైనా మనతోటి మొదటిసారిగా ఈ సర్వీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే కనుక ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఐ సీ బ్రదర్స్. యా, వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? ఓకే, ఓకే. Welcome, brother. Yeah, thank you. Yeah, and I see Brother Benson's family is also back. Welcome, brother. Yeah, here are our upcoming services, Sunday. So, as you all know, Wednesday we usually have the Bible study at 7 o'clock, but for this Wednesday, since it is before Christmas, we are going to do prayer on that day, and just we'll have a prayer session. And also, Wednesday, we need volunteers to set up for Christmas Sunday. If anyone is available on 24th in the night, the HCC is going to have the Christmas Eve service. After that, we are going to do our setup in the Patterson Hall and any other setup which is needed, Andy. So please do join. And on 25th, we need some volunteers for cleaning and some other things as well. So please do participate, Andy. And every Thursday we have the Women's Fellowship, but this Thursday and next Thursday, since they are both Christmas and New Year, they're not going to have the women study on that day, Andy. Please note that. And coming to the kids' practice schedules, kids are already practicing in room 148 right now. They'll have a lunch break, and afterwards they have a practice from 1:30 to 3 p.m. in the sanctuary, Andy, today. And for tomorrow, they will have 5 p.m. to 7:30 p.m. in the sanctuary. Please note that. And from HCC, they're looking for a children ministry liaison. ఎవరైనా కనుక చిల్డ్రన్ మినిస్ట్రీ లియజాన్గా ఉండటానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ లెట్ us know. And our upcoming services, Andy, Christmas service will be on 25th at 10 o'clock. Watch night service will be on December 31st at 10 p.m. New Year service will be on January 1st at 11 a.m. Andy. Please note about the services and keep them in your prayers, Andy. For all the activities that we are doing, especially choir and kids ministry, they have a lot of programs, and all the volunteers, and also especially all the peoples that are going to come. So we did a lot of outreach, and we are expecting a little bit like more people compared to previous years. So please pray for them, Andy, so that the turnout is good and a lot of people come here and listen to the word of God. So pray for them. And for today, we have pizza arranged for everyone after the service in the Patterson Hall. And since we have goodie bag distribution near the Indian restaurants and shops after the service, we encourage everyone to please join. So this will be the last outreach, Andy, for the
Christmas. So please join. Whoever can participate, please do come. We'll go together and do the goodie bag distribution. And that's all for today. Thank you, everyone. Uncle will be doing the closing prayer and benediction. So good to see Brother Benson and his family. And thank you, brother, who is visiting us. And we are so glad to have you all. And anybody celebrating their birthdays, wedding anniversaries? Yeah, if not, maybe all stand for the closing prayer. Oh, okay. Cynthia and Srivas, your wedding anniversary. Is that when? 27. Oh, okay, good. Good, very good. How many years, Andy? 15. Oh, very good. Praise God, sir. Yeah. Let's look to the Lord in prayer for this dear ones. Our Heavenly Gracious Father, from the depth of our hearts, we thank you and praise you for our brother Srivas, Dr. Prasadya. Lord, thank you for these dear ones that you brought them together as husband and wife. We thank you for their life and also for their faith and for being with them thus far. And Lord, we commit them into the hands, Father God, lay your hands upon them and bless them abundantly, Father God, with good health and strength and every good blessing that we can think of. The family blessing, the financial blessing, the property blessing, the spiritual blessing, and every need of them, Father God, may be met from up above by, as you throw open the windows of heaven, pour the blessings upon them, Father God. Let these children not lack in a good thing. Lord, enable them to prosper in everything that they put their hands to. Thank you once again for them, that you put them in our lives, in the life of the church, and all the ministries that they do, Father God. Lord, we pray that you will add many more years to their life together, God. Give them the happiness and the fullness of and the joy of life, Father God, as they live for you. Blessed is your cross. So in Jesus' name we pray. Amen and amen. God bless you indeed. God be with you. God be with you. God be with you. Thanks. God bless. Let's pray. Our Heavenly Gracious Father, once again, from the depth of our hearts, we thank you and praise you, Lord, for this time of being together in your presence with your people. And thank you for being with us throughout this season, Lord, as we have come to the tail end of this festive season. Lord, we thank you for the health and the strength and that you've given to us and the ways and the means through which we could reach out and touch people's lives through our very many programs, outreach programs and carol singing and carol services and other programs, Father God. Lord, we thank you for your grace that you have bestowed upon each and every one, for giving them health and strength to do all these things, Father God. We pray, O Lord, that you continue to bless each and every one, bless our church, Father God. Continue to bind us together, build us together, and bless us together as you use us together, Father. Lord, we also pray for each and every one who are here, Father God. We are people need. Lord, we need you. Jesus, we need you. We need you alone. Nothing else, nothing more, Father God. If you are with us, if you are for us, Lord, there is nothing that we can be overcomers, then we will be, Lord, blessed in abundance, and we can be a blessing. So, Jesus, Lord, as you sought after us, Lord, enable us to continue to seek you with a repentant heart, with the obedient heart, and with a heart that stems out of faith. Lord, we pray that we'll continue to seek after you as we await for your coming, Father. Lord, we pray that we bring our needs this morning, Father God, as we stand in your presence. Lord, our needs vary, Father, but still, Lord, we are in need of your grace, Father, in our financial needs and in our physical needs, and the healing and the health that we need, and also in the relational needs, and in any other needs, Father God, as your children, as they look up to you, Father God. You are a God who not only hears our prayers, but also you answer our prayers, Father God. We pray, O Lord, that you will, Lord, fulfill our needs and dreams and desires, Lord, in your time, Lord, as you specialize in making all things beautiful in your time, Father.
we once again thank you and praise you for who you are and the time that you have given to us to come to the sanctuary and to worship you. Lord, we also commit the upcoming events like the Christmas worship service and the outreach program that we have today, and also the New Year service. Father God, we pray that you will bless those services as many people, Lord, who are who are going to come as guests, Father God, may come to know Jesus Christ as their personal Savior and Lord. And pray, O Lord, that it will be that those services will be a blessing in all of our lives. Lord, even as we leave this sanctuary, Lord, we pray that your presence may go before us and come after us as you continue to use us as your living sanctuaries in the neighborhoods that you have placed us. In Jesus' name we pray. Amen. May we all join together in saying the Lord's Prayer. And now may the grace of our Lord Jesus Christ, the love of God, the fellowship, the communion, and the ever-abiding presence of the Holy Spirit rest and abide with each and every one of us now and forevermore. Amen and amen. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Amen and amen. God bless you and God be with you till we meet again.